దుబే ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా మ్యాచ్లు అయితే వాళ్ళు కోల్పోతూ వస్తున్నారు. ఇవాళ శివన్ దుబే కూడా త్వరగానే అవుట్ అవడంతో అయితే వాళ్ళైతే కోలుకోలేకపోయారు. ఆ తర్వాత స్కోర్ ఏదైతే 180, 170, 190 ఆ మధ్యలో వెళ్తుంది అనుకుంటే స్కోర్ అయితే వెళ్ళలేకపోయింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు, వాళ్ళు ఆడలేకపోయారు. అలానే రవీంద్ర జడేజా కొంచెం ఆదుకునే ప్రయత్నం చేశాడు. 40 బాల్లో 57 పరుగులు కొంచెం అబ్ది ఆర్డర్ పంపించారు అతనైతే ఆ టైంలో. ఎందుకంటే వికెట్లు వరుసగా పడ్డాయి కాబట్టి రచిన్ రవిచంద్ర, రుతురాజ్ గైక్వాడ్ వెంటనే అవుట్ అయ్యాడు కాబట్టి ఇమీడియట్గా అయితే రవీంద్ర జడేజా పైకి వచ్చి అయితే నాట్అవుట్గా ఉన్నాడంటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే నుంచి రావాల్సింది కానీ రాలేదు. కానీ మోయిన్ అలీ ఒక మంచి నాకు ఆటం చూసాం. లాస్ట్లో ధోని వచ్చి 9 బాల్లో 28 పరుగులు చేశాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా 4 బాల్లో 20 పరుగులు చేయడం చూసాం. అతని మూలంగానే కేవలం మిడిల్ ఆర్డర్లో చాలా స్లోగా ఆడారు వీళ్ళు. అలానే మంచి బౌలింగ్ కూడా వేయడం చూసాం. మిడిల్ ఆర్డర్లో కృణాల్ పాండ్యా లాంటి వాళ్ళు మంచి బౌలింగ్ వేయడం చూసాం. అలానే స్టాయినిస్, శివన్ దుబేని అవుట్ చేసిన విధానం కావచ్చు, ఎక్సలెంట్గా వేసాడు. ఎందుకంటే బౌన్సర్లు మంచిగా ఆడుతున్నాడు. వికెట్ సైడ్